విక్కీ, పద్మావతి వాళ్ళు గుడికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే చెప్పులు విడిచిపెట్టి పక్కకు వచ్చేస్తూ ఉంటాడు. అది చూసిన పద్మావతి అయితే తను కూడా తన చెప్పులు పక్కనే పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన విక్కీ అయితే, "ఏంటి నా చెప్పులు పక్కనే చెప్పులు పెట్టావు? వేరే దగ్గర పెట్టొచ్చు కదా!" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే, "అదేంటి భార్య పక్కన భర్త ఉన్నట్టే భర్త చెప్పుల పక్కన కూడా భార్య చెప్పులే ఉండాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే, "అబ్బో!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే కాలు కడుక్కొని గుడి లోపలికి వెళ్తూ ఉంటాడు. పద్మావతి కూడా కాలు కడుక్కొని విక్కీ ఎక్కడ వేసాడో పాదాలు అక్కడే పాదాలు వేసుకుంటూ అయితే ముందుకు వెళ్తూ ఉంటుంది. అలా దేవుడిని అయితే లోపలికి వెళ్ళి మొక్కుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారి కాలుకైతే నమస్కారం చేస్తూ ఉంటారు. ఆ పంతులు గారు అయితే శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని చెప్పేసి అయితే దీవిస్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ, పద్మావతి అయితే ఒక్కసారిగా చూసుకుంటూ వాళ్ళలో వాళ్ళు మురిసిపోతూ ఉంటారు. అలా బొట్టు కూడా అయితే ఒకరి నుదుటికొకరు పెట్టుకుంటూ ఉంటారు. అది చూసిన అక్కడ ఉన్న అమ్మాయి అయితే క్లాప్స్ కొడుతూ ఉంటుంది. అది మీరు చాలా బాగా పెట్టుకున్నారే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ అయితే గుడిలో పూజ పూర్తి చేసుకొని బయటకు వచ్చి చాలా సరదాగా అయితే మాట్లాడుకుంటూ అలా బయటకు వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న యశో వాళ్ళ అమ్మ యశో కూడా ఆ గుడికే వచ్చి, ఏంట్రా నా కోడలి ఫోటో ఇప్పటికైనా చూపించవా? నా కోడలు ఎలా ఉంటుందో ఈ దైవ సాక్షిగా నాకు చూడాలని ఉంది. ఒక్కసారి చూపించరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న యశో అయితే సరే చూపిస్తానని చెప్పేసి అయితే తన ఫోన్లో ఉన్న పద్మావతి ఫోటోని అయితే తనకు చూపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న యశో వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.